అందరికీ నమస్కారం. గోచారంలో లక్ష్మీనారాయణ రాజయోగం గురించి ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మే 29 నుంచి ఈ రాజయోగం పట్టబోతున్న రాసులు ఏమిటి, వారికి ఎలాంటి యోగం పట్టబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేస్తుంటాయి. తాజాగా మే నెలలో 2 కీలక గ్రహాల కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుంది. తెలివితేటలకు కారకుడైన బుధుడు, సంపదకు, భోగభాగ్యాలకు, విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడు ఒకే రాశిలో ఉంటే ఈ యోగం కలుగుతుంది. ముఖ్యంగా ఈ 2 గ్రహాలు మిథున రాశిలో కలవడం వల్ల ఈ అద్భుత యోగం ఏర్పడుతుంది. మే 14న శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మే 29న బుధుడు కూడా మిథున రాశిలోకి అడుగు పెడుతున్నాడు. సరిగ్గా మే 29 నుంచి ఈ యోగం పూర్తి స్థాయిలో ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. దీనివల్ల ముఖ్యంగా 3 రాశుల వారికి అదృష్టం వరించడమే కాకుండా కోటీశ్వరులయ్యే యోగం కూడా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి. ఈ రాజయోగం బుధుడి సొంత రాశిలోనే ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి తిరుగులేని విజయాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని పదోన్నతులు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న రుణ సమస్యలు కూడా తొలగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇక కన్యా రాశి. ఇది కూడా బుధుడి సొంత రాశి. ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వరంగా మారబోతుందనే చెప్పాలి. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాలు రెట్టింపు అవుతాయి. మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఇది సరైన సమయం కూడా. కార్యాలయంలో మీ బాస్ నుంచి ప్రశంసలు, కొత్త బాధ్యతలు పొందుతారు. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఇక చివరిగా ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ సమయం బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది. పాత ఉద్యోగాల్లో జీతాల పెరుగుదలతో పాటు కొత్తగా ఉద్యోగ వేటలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళ ఈ సమయంలో నెరవేరుతుంది. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ రాజయోగ ఫలితాలు మరింత మెరుగ్గా అందాలంటే లక్ష్మీనారాయణ స్వామిని పూజించడం, బుధవారం నాడు పచ్చగడ్డిని ఆవుకు తినిపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మరో ముఖ్య అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆస్ట్రో టైమ్. నమస్కారం.